దోస్తులు, పల్లె వంటల ఛానల్కు స్వాగతం. ఇవాళటి రెసిపీ వచ్చేసి అయితే మటన్ బీరకాయ. అర్ధ కిలో మటన్ తీసుకొచ్చాము. శుభ్రంగా మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా అందులోకి అయితే పావు కిలో బీరకాయలు కట్ చేసి వేసుకోవాలి సన్నగా. కుక్కర్ పెట్టి ఆయిల్ పోసిన మేక మటన్ ముందుగా దీన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ అయితే గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేస్తున్నా. అప్పుడప్పుడే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనివ్వాలి. చిటికెడు పసుపు వేస్తున్నా. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేస్తున్నా. ఎప్పుడైనా మటన్ ఉడికించేటప్పుడు కుక్కర్లో నీళ్లు పోయాను. ఒక 3 విజిల్ వచ్చే వరకు ఇలాగే ఉడికించాలి. వరకు ఈ లోపైతే ఈ బీరకాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మటన్కున్న నీరు అయితే అంతా ఇంకిపోయింది. వేడి నీళ్ళు పోసి కుక్కర్లో ఇంకా మటన్ని ఉడకనివ్వాలి. అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మటన్ పీస్ ఉడికిందో లేదో చూద్దాం. మటన్ ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న మటన్లో బీరకాయలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ బీరకాయలు మటన్ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. బీరకాయ మటన్లో ఇలా 10 నిమిషాలు ఫ్రై అయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. బీరకాయ మటన్ అయితే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసేదండి. నేను కూడా అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్పు కారం పట్టాక ముక్కలకి కొన్ని నీళ్లు పోసుకోవాలి. చిన్న గ్లాసు బీరకాయలు వేసుకున్నాం కదండి. ఇక కుడకపొడి అలాంటివి వేయాల్సిన అవసరం లేదు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నా. స్పూన్ గరం మసాలా వేస్తున్నా. బీరకాయ మటన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లైక్ చేయండి. దోస్తులు చూసినందుకు ధన్యవాదాలు.